నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. తెలంగాణకు సంబంధించి బీజేపీ ఒక సభకి, బహిరంగ సభకి మోడీ గారు వచ్చారు, అందరికీ తెలిసిందే. కానీ ఎన్నడూ లేనిది, ఎప్పుడూ జరగనిది, అటు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి మోడీ గారు వెళ్ళి బహిరంగ సభకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త రకమైనటువంటి వ్యూహాలు ఏదైనా సరే స్టార్ట్ అవుతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి తెలంగాణలో రాబోతుందా? దీన్ని సంకేతంగా అంటే ఖచ్చితంగా మేము కలిసి పనిచేస్తాం 2028 ఎన్నికలకి అని చెప్పి గుర్తు చేస్తానికే మోడీ గారు ఇద్దరిళ్ళకి వెళ్ళారు. ఎందుకంటే మోడీ గారు ఎవరిళ్ళకి వెళ్ళినటువంటి సందర్భం ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే. కానీ అటు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, అటు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారంటే ఏం జరగబోతుంది? నిజంగా ఒకవేళ తెలంగాణలో కూటమి ఏర్పడితే ఏం జరగబోతుంది? అంటే తెలంగాణలో నిన్న మోదీ గారు వచ్చి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కానీ వెళ్ళటం అనేది అందరికీ ఒక చర్చించుకునే అంశంలాగా తయారైంది. అంటే ఏం జరుగుతుంది అంటే రాజకీయ పరంగా యాక్చువల్లీ అయితే పవన్ కళ్యాణ్ గారిని అంటే హెల్త్ రీత్యా కొంచెం బాగోలేదు కాబట్టి ఆయన పరామర్శించడానికి వెళ్ళాలన్నా కూడా ఒక ప్రధాని లాంటి వ్యక్తి వెళ్తారా అనేది ఎవరైనా ఒక ఫోన్ చేసి మాట్లాడతారు, ఎలా ఉంది ఏంటనేది. ఒకవేళ బాగా దగ్గరైతే ఇంకా ఆయన ఇంటి వరకు వెళ్ళారు అని అంటేనే ఇక్కడ మనకు ఒక ఇది ఉంటుంది. అది కూడా కాకుండా బాబు గారి ఇంటికి వెళ్ళటం కానివ్వండి, 1 గంట పావు టైం కానివ్వండి స్పెండ్ చేయటం కానివ్వండి, ఇంత టైంలో రాజకీయంగా డిస్కషన్స్ నాకు తెలిసి అనిపిస్తుంది ఎక్కువ తెలంగాణ గురించే అక్కడ డిస్కషన్స్ అనేది నడుచుంటుంది అనేది. ఎందుకంటే పార్టీని బీజేపీ ఇప్పుడు మనం చూసాం వెస్ట్ బెంగాల్లో భారీ మెజారిటీ రావటం కానివ్వండి, అది వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ తెలంగాణ అనేది వాళ్ళకి ఉంది. అది కూడా కాకుండా మనం గతంలో చూసుకుంటే కర్ణాటకలో ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ ఒకసారి ఫామ్ చేశారు. సో అందుకని కర్ణాటక అనేది మళ్ళీ తెచ్చుకోగలరు, కానీ తెలంగాణలో ఇంతవరకు తెచ్చుకోలేదు. ఇక్కడ తెలంగాణలో టీడీపీ కేడర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ఏ పార్టీ వచ్చినా తొక్కేయాలని చూస్తూనే ఉంటుంది. టీడీపీని ఏంటంటే ఎప్పుడైతే స్టేట్ విడిపోయిందో అప్పటి నుంచి చూస్తుంటే ప్రతి పార్టీలోనూ తెలుగుదేశం వాళ్ళని తీసుకోవటం అనేది జరుగుతూనే ఉంది. అది తీసుకున్నా కూడా అండి ఇక్కడ ఇప్పటికీ ఉన్న క్యాడరు, సో వాళ్ళందరూ కూడా ఇంకా కూడా స్థిరంగా తెలుగుదేశం కొట్టడం, ఇప్పుడు కూడా విలేజ్ స్థాయిలో కూడా క్యాడర్ ఉంది. అది ఇప్పటి వరకు అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము అధికారంలో లేకపోయినా కూడా టీడీపీ క్యాడర్ మూలాల్లో ఇంకా అట్లాగే పటిష్టంగానే ఉంది. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం మీద ఉన్న అభిమానమే కావచ్చు. అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 9 సంవత్సరాలు సీఎంగా చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఆ అనుభవం ఆయనకి మండలంలో నుంచి విలేజ్ స్థాయిలో నుంచి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఇంకా మిగిలిపోయిన పనులు ఏమున్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా అవగాహన ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ గురించి ఒక చిత్రపటం మొత్తం ఎక్కడ ఏ మూలాన ఏముందని కూడా చెప్పగలిగే నాయకుడు. సో అలాంటి ఆయనతో డిస్కషన్ చేస్తే ఇక్కడ పరిస్థితులు ఏంటి, సో ఇక్కడ అందరం కలిసి మనం కూటమిగా అధికారంలోకి రావాలంటే డెఫినెట్గా నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది అవసరం. సో దాంతో తెలుగుదేశంతో కలిసి కూటమిలోకి వెళ్ళాలి అనే ఉద్దేశం కంపల్సరీ ఉంటుంది. సో మాకు ఇంకా ఆ డైరెక్షన్స్ రాలేదు కాబట్టి, అంటే నిన్ననే జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి మాకు చర్చించే అవకాశం పార్టీలో వస్తుంది కాబట్టి అప్పుడు దాని గురించి క్లియర్ కట్గా కూడా చెప్పగలదు. కాకపోతే ఈ డిస్కషన్ అయితే జరుగుంటుంది అనేది అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్ర గురించి డిస్కషన్ చేయాలంటే ఈ నెల ఆఖరిలోనే వైజాగ్ దగ్గర ఒక భారీ బహిరంగ సభ ఉంది. సో దానికి వెళ్తారు, లేకుంటే ఆ ఢిల్లీకైనా బాబు గారిని రప్పించుకుంటారు. ఆంధ్రాలో ఏమైనా పరిశ్రమలు కానివ్వండి ఏదైనా పెడుతున్నారా ఏమైనా చేస్తున్నారా అని అంటే అక్కడికి పిలిపించుకొని మాట్లాడే ఇది ఉంటుంది. లేకుంటే ఇవన్నీ కూడా డెఫినెట్గా చేయగలుగుతారు. లేకుంటే ఇక్కడైనా కూడా మీరు ఒకటి ఆలోచించండి, మోదీ గారు ఎక్కడో ఒక చోట ఉండి ఏదో ఒక స్టార్ హోటల్లో కూర్చొని అక్కడికి బాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో రమ్మని చెప్పేవాళ్ళు కదా. కానీ ఆయన ఇళ్ళకెళ్ళి అంటే ఇంపార్టెంట్ ఇవ్వటం కూడా మీరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికే కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికే కానివ్వండి మన స్నేహం రాజకీయ పరంగా ఇంకా పటిష్టంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే నిన్న మోదీ గారు వెళ్ళటం కానివ్వండి, బాబు గారి ఇంటి దగ్గర చాలా డిస్కషన్స్ జరగటం కానివ్వండి, ఇవన్నిటికీ కూడా పక్కా తెలంగాణ రాజకీయాలే. అయితే కూడా మనం చూసుకుంటే ఏదైతే నిన్న మోడీ గారు కలిసిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 94% అంటే 194 సీట్లు, 175 సంబంధించిన సీట్లలో 164 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా 94% ఆంధ్రప్రదేశ్లో ఎలా కట్టబెట్టారో చూసాం. సో ఇప్పుడు అదే రిపీట్ కావాలని చెప్పేసి చూడడం, వాస్తవానికి మీరు ఇందాకన్నట్టు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా తెలంగాణలో బీజేపీ వచ్చినటువంటి సందర్భాలు చూడాల. సో ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి అంటే ఖచ్చితంగా కూటమి
ఇక్కడ కలిసి ఉండాలన్నట్టు కావచ్చు, లేదా టీడీపీకి సంబంధించినటువంటి ఒక వాళ్ళు సీఎం కావాలన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఒక అన్ని పొలిటికల్ పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళే. మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చాలాసార్లు చెప్పారు, నాకు నిజంగా రాజకీయ భిక్ష పెట్టిందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి ఒక అభిమానం కావచ్చు, గౌరవం ఆయన చూపించడం కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే కేసీఆర్, వీళ్ళు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. అదేగాక ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ ఉద్దండులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాద్లో, తెలంగాణలో కాబట్టి రాబోతున్నటువంటి ఎన్నికలకి ఎలా ఉండబోతుంది, వ్యూహాలు ఏముండొచ్చు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మాకు అధ్యక్షులు అంటే తెలంగాణ తెలుగుదేశంలో అధ్యక్షులు లేకుండా ఉండొచ్చు, పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, వాళ్ళు పార్టీని నడిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అండి, అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎప్పుడైతే వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా అదర్ పార్టీస్ నుంచి వచ్చి మేము అధ్యక్షులుగా ఉంటాము అని అడుగుతూ కూడా ఉన్నారు. చాలామంది ఆఫర్స్ తీసుకురావటం పెద్ద వాళ్ళు. ఈ రోజున మీరు చెప్తున్న వాళ్ళలోనే కొంతమంది చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, పార్టీ మొత్తం మేము భరిస్తాము, మేము చూసుకుంటాము, మమ్మల్ని అధ్యక్షులను చేయమని కూడా బాబు గారి దగ్గరికి చాలామంది వెళ్ళటం కూడా జరిగింది. కానీ ఏంటంటే ఒక స్థిరంగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయటం అనేది కొంచెం లేట్ అవుతుంది. సరే, ఇప్పుడు అవసరాన్ని బట్టి అయితే ఖచ్చితంగా పెడతారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బాబు గారు పార్టీని యాక్టివ్ చేసినప్పుడు బాబు గారు ఇచ్చిన డైరెక్షన్స్తో అయితే అంటే ఓటర్స్లో చేంజ్ వస్తుంది. ఖచ్చితంగా నాయకులందరూ కూడా పక్క పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు రావడానికి ప్రిపేర్గా ఉన్నారు. కొంతమంది వచ్చేసి కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేయర్ కృష్ణారెడ్డి కానివ్వండి, మనకు మేయర్గా చేశారు హైదరాబాద్. అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి అప్పుడప్పుడు బాబు గారు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ వచ్చినా కూడా బాబు గారిని వెళ్ళి కలవటం కానీ ఇట్లా కొంతమంది నాయకులు ఆల్రెడీ టచ్లోనే ఉంటూనే ఉన్నారు. అంటే నేను ఒకటి పేరు చెప్పాను కానండి, ఇంక అందరి పేర్లు చెప్పటం అనేది అనవసరం కాబట్టి సో వాళ్ళందరూ కూడా రావడానికి ప్రిపేర్గా, ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఇప్పుడు స్టిల్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా రావడానికి ప్రిపేర్గా ఉన్నారు. కానీ ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటే బాబు గారు మొన్న చూసాం మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ చూస్తే, అంటే మా పార్టీ పోటీ ఒక పొత్తులో ఉంది అని ఒక అనౌన్స్మెంట్ వస్తే టీడీపీ క్యాడర్ ముందు వరుసలో ఉంటుంది, వాళ్ళకన్నా ముందుగా పనిచేస్తారు. కానీ పొత్తులో లేకుండా పనిచేయాలని అంటే ఎవరు చేయరు. సో అది కేడర్లో ఫుల్ స్ట్రాంగ్గా వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎందుకంటే మన పార్టీని తక్కువ చేసినప్పుడు మనం ఎలా పనిచేయగలుగుతామని అనేది ఉంటుంది. ఎవరైనా వెళ్ళి ఓటు అడగాలంటే మీ పార్టీ లేనప్పుడు మేము ఎందుకు ఓటేస్తామని కూడా అడుగుతారు కదా. ఒక కార్యకర్త బాధపడేదే అక్కడ. సో అది ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అధిష్టానం గుర్తించింది, అధిష్టానానికి తెలుస్తుంది. సో మా పార్టీలో వాళ్ళు కూడా అందరూ అది గుర్తిస్తున్నారు. కానీ కొన్ని లోకల్ ఫ్యాక్ట్ అవి ఉంటాయి కాబట్టి దాని మూలన ఏదైనా కొంచెం డిలే అవుతూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశం పరంగానే బాబు గారిని కలవటం అనేది తెలంగాణ రాజకీయాలతో డిస్కషన్ అయితే జరిగిందని అనిపిస్తుంది. అయితే అదిగా మనం చూసుకుంటే వాస్తవంగా కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికీ కేసీఆర్ మెడ చుట్టుకొని ఉన్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ చేయడం, అటు రేవంత్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆయన జైల్లో పంపించడం కూడా చూసాం. అదేవిధంగా అసలుకి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉండిద్ది, క్యాడర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కూడా కేసీఆర్ గారు కూడా తెలుసు కాబట్టి, ఎందుకంటే అదే పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి పార్టీని పూర్తిగా లేకుండా చేస్తానికి ఫోన్ ట్యాపింగ్ యూస్ చేసి చాలామందిని బెదిరించి పార్టీలోకి లాక్కున్నారని చెప్పి కూడా తెలుసు. అందుకే పార్టీ అనేది తెలంగాణలో అంత పెద్దగా పటిష్టంగా లేదు. ఇప్పుడు అసలు ఆ కేసీఆర్ లేడు, ఆ ఫోన్ ట్యాపింగ్ లేదు, ఉన్నటువంటి ఒక కేటీఆర్ ఒక మాట అన్నందుకు పోయి మీ రాష్ట్రంలో మీరు చేసుకోకపోండి, నిరసనలు దీక్షలని చెప్పి బాబు గారు జైల్లో ఉన్న అన్నందుకు పార్టీ ఏ స్థితికి వచ్చిందో తెలుసు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కాబట్టి 100కి 100% ఫోన్ ట్యాపింగ్లు అట్లాంటివి లేవు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూపిపోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే తెలుగుదేశం క్యాడర్ ఎక్కడికి పోలేదండి. అంటే ఏ పార్టీలో పనిచేస్తానే ఉండేవండి వాళ్ళు. సో వన్స్ బాబు గారు అనౌన్స్మెంట్ వస్తే అందరూ వచ్చేస్తారండి. అందరూ అంటే ఆల్రెడీ ఉండేవాళ్ళు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గానే పనిచేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు కూడా అండి అందరూ వచ్చేస్తారు. ఎవరు అంటే బాబు గారి మాట కోసం చూస్తున్నారు. ఆయన మాట ఒకటి చెప్తే చాలండి అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఎవరండి? మొత్తం టీడీపీ వాళ్ళు కాదా? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు తీసుకెళ్లిన వాళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం క్యాడర్ కాదా? బీజేపీలో కూడా కొంతమంది అలాగే ఉన్నారు కదా. అంటే వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో మటుకు ప్రతి పార్టీలో కూడా అందరూ టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. టీడీపీ పార్టీ ఒక లైబ్రరీ లాంటిది. ఆ లైబ్రరీలో చదువుకున్న వాళ్ళే ఈ రోజున సీఎంలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే
ఖచ్చితంగా బాబు గారు మాట వన్స్ వాడిని బయట వచ్చి ఆయన కానీ మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తారండి. ఎవరు ఎవరికి భయపడరు. ఇక్కడ కేసులు పెడతామంటే భయపడే వాళ్ళు లేరు. రేపు పొద్దున మళ్ళా నేను కేసులు బయట తీస్తాము, మేము ప్రైవేట్ కేసులు వేస్తామన్నా కూడా ఎవ్వడూ భయపడరండి. వన్స్ డెసిషన్ కానీ తీసుకున్న తర్వాత మొత్తం అందరూ వచ్చేస్తారు. ఎవరు కూడా మీ రేపొద్దున ఎమ్మెల్యే సీట్లకి కొంచెం పెట్టగలిగే వాళ్ళు అందరూ కావాలి కాబట్టి వేరే పార్టీలకు దొరుకుతారో దొరకరో తెలియదు, కానీ టీడీపీకి అయితే ఖచ్చితంగా ఉన్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇదే సంకేతాన్ని మాత్రం ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చి అటు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నివాసానికి కావచ్చు వెళ్ళారు అంటేనే రాబోతున్నటువంటి కాలంలో కూటమి తప్పదు అని చెప్పి ఇప్పటికే అటు కేసీఆర్ కావచ్చు మిగతా అన్ని పార్టీల్లో వెన్నులో వణుకు పుడుతున్న సంగతి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.